అందరికీ నమస్కారం. ఇక్కడ మా అమ్మవారి ఆలయంలో శాకాంబరి ఉత్సవాలు అనగా ఇది ఆషాఢ మాసంలో అమ్మవారి దేవాలయాల్లో ప్రతి దేవాలయాల్లో కూడా వారి తోచిన విధంగా అక్కడ పరిస్థితులను బట్టి శాకాంబరి అలంకరణ అంటే కూరగాయలతో రకరకాలుగా అలంకరణ చేస్తుంటారు. మా దేవాలయంలో కూడా మేము ప్రతి సంవత్సరం శాకాంబరి అలంకరణ చేస్తుంటాము. ఈసారి కూడా ఈ విధంగా అలంకరణ చేశాము. అష్టదళ పద్మంలో ఆ విధంగా క్యారెట్, బీట్రూటు, ముల్లంగి మరియు అష్టదళ పద్మంగా వేశాము. అదేవిధంగా ఇక్కడ ఇవి క్యారెట్, బీట్రూట్ను సన్నగా తరిగి వాటిని అష్టదళంగా ఏర్పాటు చేసి ఆ విధంగా పెట్టాము. ఓం స్వస్తిక్ కూడా అలంకరించాము. ధర్మకోల్ షీట్పై క్యారెట్, బీట్రూట్ ముక్కలతో గణపతి ధర్మకోల్ షీట్పై వాటితో ఏర్పరిచాము. ఇక్కడ అమ్మవారికి దండలుగా అంటే కూరగాయలు, నిమ్మకాయలు, బత్తాయిలు, ఇంకా ఎండు కొబ్బరి, బంతిపూలు, కరివేపాకు ఇలాంటివన్నీ కూరగాయలు, అరటికాయలు ఇవన్నీ కూడా ఏర్పరిచి అమ్మవారిని అలంకరించాము. దీనికి చాలామంది మరి వచ్చే భక్తులందరూ కూడా గుడికి వచ్చే భక్తులందరూ కూడా సహాయం చేశారు. ఇలా నిమ్మకాయ దండలు, ఆ విధంగా బీరకాయలు, ఆ కూరగాయలు చాలా వరకు కూరగాయలతో గోంగూర కలశం, కొత్తిమీరతో కలశం కూడా పెట్టాం. శివుణ్ణి అంటే పుచ్చకాయ మరియు గుమ్మడికాయలతో ఇదిగో సుందరమైన శివస్వరూపం. ఇవి క్యాప్సికమ్ వాటితో దండ ఏర్పరిచాం. మరి శివుడు మనకు చూడ్డానికి చాలా ఆకర్షణీయంగా అనుగ్రహించే సోమనాథ శివలింగం ఇదే కలర్లో ఉంటుంది. ఆ సోమనాథ శివలింగం కూడా దర్శనం చేసుకోండి. అదేవిధంగా ఇక్కడ అష్టదళ పద్మం మరియు లోపల షట్కోణ చక్రం ఈ విధంగా ఏర్పాటు చేశాము. ఇక్కడ పీటపై ఏర్పాటు చేశాం. మరియు అమ్మవారికి చాలా రకాల దండలతో కూరగాయలతో దండలు ఏర్పాటు చేసి ఆకుకూరలు, బత్తాయిలు ఇవన్నీ కూడా ఏర్పాటు చేశాం. కాలీఫ్లవరు పైన కరివేపాకు మీద అమ్మవారి ముఖం కూడా ఏర్పాటు చేశాం. అదేవిధంగా వంకాయలు, నల్ల వంకాయలు, క్యారెటు, తెల్ల వంకాయలు, నిమ్మకాయలు ఇవన్నీ కూడా అమ్మవారికి ఆ విధంగా దండలుగా అలంకరించి మరి ఈ విధంగా అలంకరించాము. అదేవిధంగా ఈ శాకంబరి అలంకరణ చేయడం వల్ల అమ్మవారు మనల్ని ఎప్పుడు అనుగ్రహిస్తుంది. ఇక్కడ కరివేపాకు, గోంగూరతో తోరణంగా కట్టి ఇక్కడ చేయబడింది. అరటికాయలు కూడా ఏర్పాటు చేశాం. నిమ్మకాయలు, మామిడికాయలు, బీరకాయలు, కొత్తిమీర కలశం ఇక్కడ చూడండి. కొత్తిమీరతో మనం కలశం పెడతాం కదా, ఆ కలశం మామిడాకులతో, నీళ్ళతో, తమలపాకులతో పెడతాం. ఇక్కడ ఈ గుడికి వచ్చిన భక్తులు వీళ్ళందరూ కూడా చాలా సహకరించేవారు. వీళ్ళు అక్కడికి వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకుని అమ్మవారికి మరి పూజలు చేసుకుని వారు అమ్మవారిని స్మరించి వెళ్ళారు. వారందరూ కూడా నిత్యం దేవాలయానికి వచ్చి వెళ్ళే భక్తులు. వారందరూ మా కాలనీలో ఉండే జనాలు, కాలనీ సభ్యులందరూ కూడా దేవాలయానికి నిత్యం వచ్చి దర్శనం చేసుకుని వెళ్ళేవారు. ఈ శాకాంబరి ఉత్సవాల వల్ల వారు కూడా వచ్చి దర్శనానికి, అమ్మవారి దర్శనానికి వచ్చారు. ఈ అలంకరణకు వారు కూడా సహకరించారు. మరి ఈ అలంకరణ ఈ విధంగా చేయడం చాలా బాగుందని వారి అభిప్రాయం చెప్పారు. ప్రతి సంవత్సరం కూడా ఇదే విధంగా అలంకరణ చేసి అమ్మవారికి సమర్పించుకుంటాము. మరి అదేవిధంగా ఇక్కడున్న ఆ లోపల ఆ విధంగా అలంకరించిన తర్వాత వీరందరూ కూడా కాలనీ సభ్యులు, కాలనీలో ఉండే వారందరూ కూడా మాకు సహకరిస్తుంటారు. చాలామంది భక్తులు వస్తూ దర్శనం చేసుకొని వెళ్తుంటారు. ఇది
ఎంతో ఆనందదాయకమైన పండగగా మేము చేసుకుంటాం. ఈ పండగ ఈ విధంగా చేసుకోవడం మాకు చాలా ఆనందం. మరి అదేవిధంగా ఈ అలంకరించిన కూరగాయలను మరునాడు ఉదయం ఏ రోజు అలంకరణ చేస్తామో తెల్లవారినాక ప్రసాదంగా ప్రతి గుడికి వచ్చిన ప్రతి భక్తులకు కూడా అవి ప్రసాదంగా ఇస్తుంటాం. అదేవిధంగా అక్కడ ఇదిగో ఇక్కడ చూపబడుతుంది, వీడియోలో చూపడుతున్నా, ఆ వీడియో తీస్తూ ఉన్నా నేను. అందువల్ల భక్తులందరూ కూడా మీ దేవాలయాల్లో కూడా అమ్మవారి దేవాలయాలు ఉంటే అక్కడ శాకాంబరి ఉత్సవాలు మీరు కూడా చేసుకోవాల్సిందిగా మా యొక్క మనవి. ఈ శాకాంబరి ఉత్సవాలు అమ్మవారి దేవాలయాల్లో ఈ విధంగా అలంకరించి అమ్మవారి అనుగ్రహం పొందవలసిందిగా కోరుచున్నాము. మా 27 గురు ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఇది నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అందరికీ ఈ వీడియో షేర్ చేయండి. అందరికీ నమస్కారం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణ నమోస్తుతే. హ్రీంకారాసనగర్భితానలసికాం సౌక్లీం కలాం బిభ్రతీం సౌవర్ణాం వరదారిణీం వరసుదాం భౌతాం త్రినోత్రోజ్వలాం వందే పుస్తకనాశనం కుశకరాశరభూషితాం ఉజ్వలాం త్వాం గౌరీం త్రిపురాం పరాత్పరకలాం శ్రీచక్రసంచారిణీం.